నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు 44 ఏళ్ల పాటు కాంగ్రెస్లో కొనసాగిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు, తాటికొండ జీవన్ రెడ్డి గారు మరి వాళ్ళ బీఆర్ఎస్లో ప్రవేశానికి పూర్తిగా రంగం సిద్ధమైపోయింది. ప్రవేశమే ఆలస్యం, అసలు నిన్ననే అయింది. కేటీఆర్ గారు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ జిల్లా నాయకులు అందరూ కలిసి వెళ్ళి ఆహ్వానించడం, ఇవాళ మరి ఫామ్ హౌస్కి వచ్చి ఆయన కేసీఆర్ని కౌగిలించుకొని ఏడ్చినంత పనిచేయడం, దేవుడే నన్ను పంపించాడు మిమ్మల్ని గెలిపించమని చెప్పడం, ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ను 2028 ఎన్నికల్లో గెలిపిస్తామని భీషణ ప్రతిజ్ఞ చేయడం మనం చూసినాం. జీవన్ రెడ్డి చేసిన తప్ప ఒప్ప అని మీద పెద్ద చర్చ జరుగుతుంది. జీవన్ రెడ్డి అధికారంలో బీజేపీకి పోతే బాగుంటుండే కదా అని కొందరు అంటున్నారు. ఆత్మహత్య సదృశ్యమే కాంగ్రెస్ విడిచిపెట్టడం, అధికార పార్టీని విడిచిపెడతారా? అధికార పార్టీని విడిచిపెట్టిన వాడు కేంద్రంలో అధికార పార్టీకి పోవాలి కదా కొందరు అంటున్నారు. బీఆర్ఎస్లో చేయడం అవివేకం అని కొందరు అంటున్నారు. కాదు మంచి పని కొందరు అంటున్నారు. ఈ మొత్తం వివాదం నడుస్తుంది. సో జీవన్ రెడ్డి ఎందుకు బయటకు పోవాల్సి వచ్చింది? నా ఉద్దేశం ఏంటంటే జీవన్ రెడ్డి ప్లేస్లో ఎవరున్నా పోతారు అంటున్నాను. ఎందుకంటే బొమ్మని లెక్క పొగబెట్టి 2.5 ఏళ్ళుగా ఆయనను మంగళని పెట్టి కాల్ చేసి ఇవాళ మీరు ఎందుకు పోయినరు, మీరు అనవసరంగా అవకాశాలు పోయేది, మీకు అవకాశాలు వచ్చేవి కదా, ఇంకా వచ్చేవి కదా అంటే 2.5 ఏళ్ల తర్వాత కూడా ఒక సీనియర్ నాయకుడు అవకాశాల కోసం కాదు, నేను చెప్పాలంటే అధికార పార్టీ నుంచి ఎన్ని అవమానాలైనా అంటే ఏమంటారు, మెడ పట్టుకొని గెంటేసి చూరు పట్టుకొని వేలాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలామంది పైకి నాకు విశ్లేషకులు వస్తుంటారు కదా, వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళ లోపల ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు ఒప్పులు అన్నీ వాళ్ళకి తెలుసు, కానీ పార్టీని సమర్థించుకుంటుంటారు. జీవన్ రెడ్డి గారు కూడా మొదట్లో సమర్థించుకున్నారు. జీవన్ రెడ్డి గారు ఇవాళ రాజకీయ ప్రస్థానం మొదలైంది టీడీపీలో, జానారెడ్డి గారిని జీవన్ రెడ్డి గారిని, అట్లానే రాజకీయ ప్రస్థానం అయింది కాంగ్రెస్లో కొద్ది రోజులైనా తర్వాత కేసీఆర్ గారు కూడా అదే మన టీడీపీలో కొనసాగిండు. వీళ్ళు ముగ్గురు కూడా అక్కడి నుంచే రాజకీయంలో. కనుక అట్లా చూసుకుంటే జీవన్ రెడ్డి గారి రాజకీయం మొదలైంది ఇందిరాగాంధీ హయాంలో, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. తర్వాత రాజీవ్ గాంధీని చూసిండు, పివి నరసింహరావుని చూసిండు, ఇవాళ మరి ఇటు పక్కన రేవంత్ రెడ్డి రాజకీయం చూస్తున్నాడు, రాహుల్ గాంధీ రాజకీయం చూస్తున్నాడు, చూసినాం. మల్లికార్జున ఖర్గే కూడా చూసాడు, కాదట్లేదు. కానీ 40 ఏళ్ల తర్వాత ఆయన పార్టీ ఫిరాయించడానికి కారణమైంది. 14 సార్లు బీఫామ్ తీసుకున్నాడు ఏదో రకంగా, అది ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. ఆఖరికి కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ మీద పోటీ చేశాడు, తెలుసు ఓడిపోతాను తెలుసు, కానీ పార్టీ కోసం నిలబడ్డాడు. అటువంటి ఆయన ఇవాళ బయటకు పోవడానికి ఒకే కారణం, మిగతా ఆనాడు పదవులు రాలేదు అంటే రకరకాలుగా ఆయన టికెట్లు వేయవచ్చు, ఓడిపోయినప్పుడు కూడా ఉన్నాడు కదా. 2000 నిజంగా చెప్పాలంటే ఆయన అధికార దాహం ఏముంటే 2014లో టీఆర్ఎస్లోకి బీజేపీని మన కాంగ్రెస్ నుంచి అట్లాగే తెలుగుదేశం నుంచి ఎంతమంది పోయింది, మొత్తం పార్టీలే ఖాళీ అయిపోయినాయి కదా. వైసీపీ పోయింది, 2 సీట్లు గెలుచుకున్న వైసీపీ పోయింది, మన కోనేరు కోనప్పను ఇంద్రకాంత్ రెడ్డి ఏనుగు గుర్తు పోయింది, బీఎస్పీ పోయింది, టీడీపీ 15 మంది ఖాళీ అయిపోయారు, కాంగ్రెస్ 21 మంది గెలిచినప్పుడు 13 మంది, 19 మంది గెలిచినప్పుడు 18 మంది పోయింది కదా. అన్ని పార్టీలు ఖాళీ అయినాయి. అటువంటిప్పుడు నిజంగానే కాంగ్రెస్ నుంచి పోదలుచుకుంటే స్వార్థం కోసమే, రాజకీయం కోసమే, కేసీఆర్ నా మిత్రుడు కదా అని పోదలుచుకుంటే జీవన్ రెడ్డి 2014లో పోల్చినాడు. సరే 2014లో మళ్ళీ వస్తారు అధికారంలోకి వస్తారు, 2018 అనుకోవచ్చు. 2018లో ఇంకా అప్రతిహత మెజార్టీతో వచ్చింది కదా, అందరూ పోయింది కదా. అప్పుడు కూడా కాంగ్రెస్ అన్ని ఖాళీ అయిపోయినాయి కదా, మరి అప్పుడు కూడా ఎందుకు పోలే? మరి నిజంగా అధికారం కోసమే ఉంటే వీళ్ళు అందరూ ఆరోపిస్తున్నారు. ఈ దానం నాగేంద్ర లాంటి వాడు బయట నుంచి వచ్చినాడు, ఇప్పుడు జీవన్ రెడ్డి తిడుతున్నాడు, తప్పు కదా. జగ్గారెడ్డి కరెక్ట్ అన్నాడు. ఏమన్నాడంటే మనకు తూర్పు జయప్రకాష్ రెడ్డి లేకుంటే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయనను పోలించుకోలేకుండా ఉంచేది ఉండే మనం తప్పు చేసినామనే మాట మాట్లాడింది, కరెక్ట్ అంటున్నాను. ఇవాళ బొమ్మలు లేక పొగబెట్టే కార్యక్రమంలో ఏం జరిగిందంటే పూర్తి స్థాయిలో ఇవాళ ఏదైతే అసెంబ్లీ సాక్షిగా అనేక మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి, ఒక్క మాట మరి జీవన్ రెడ్డి గారు మీరు వద్దు, మాకు పోవద్దు, మాకు వెంబడి ఉండే అనే మాట అంటే బాగుంటుండే కదా అనే మాట వస్తున్నాయి, చూస్తున్నాం మనం. ఎందుకు రాలేదు మరి? నిన్న మొన్న రాయబారం కోసం పంపించిన వాళ్ళని చూస్తే ఆయన ఒకటే, జీవన్ రెడ్డి గారి ప్రశ్న ఒకటే, 2.5 ఏళ్ళు అధికారంలోకి వచ్చినాం, కొన్ని మంచి పనులు చేయాల్సి ఉండే, మనం చేసే పనులు కూడా ఆయన క్లియర్గా చెప్పిండు. రైతు బంధు ఉన్నది, వేస్తారా వేయరా? వేస్తే అందరికీ ఎకరానికి వేసేయండి. ఇప్పుడు అదే జరిగింది, మొన్న ఎకరానికి వేసి ఊరుకుంది అయిపోయింది. కేలకతం దుకాణం బంధు, 3 విడతలు ఎగ్గొట్టిండ్రు, ఈ విడతనేమో ఎకరానికి వేసిండ్రు. ఆయన మొదటి నుంచి అన్నాడు రైతు బంధులో మోసం జరిగింది, లేకుంటే అందరికీ డబ్బులు ఉన్న వాళ్ళకు, లేకపోతే 10 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేసిండ్రు, రాళ్ళు రప్పలకి వేసిండ్రు, సినిమాటాగర్లకు వేసిండ్రు, పెట్రోల్ బంక్లకు వేసిండ్రు, రియల్ ఎస్టేట్కి వేసిండ్రు. కరెక్టే. ఆయన ఏమన్నాడు ఇవన్నీ ఎందుకు మరి? ఎకరానికి 2 ఎకరాలు 3 ఎకరాలు పరిమితి అందరికీ 10 ఎకరాలు ఉన్నవాళ్ళకి ఎకరానికి వేయండి అందరికీ, మొన్న జరిగింది అదే, అట్లా చేయొచ్చు అన్నాడు. అట్లా కొన్ని సూచనలు ఇచ్చింది ఆయన పార్టీ బాగు కోసం. ఎక్కడ ఆయన పాటలు పట్టించుకోలేదు. అసలు సంగతి ఏంటంటే సంజయ్ కుమార్ అనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకొని, బీఆర్ఎస్ అనేది అప్పుడే గెలిచింది, అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళు చేసుకొని
ఆయనను పక్కన కూర్చోబెట్టుకోవడం కాకుండా తీసుకెళ్లి గాంధీ భవన్లో కూర్చోబెట్టడంతో కోపం వచ్చింది ఆయన. అని గాంధీ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటుండు, స్పీకర్ కూడా తీర్పిచ్చిండు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని. ఆయన మన గాంధీ భవన్కి ఎట్లా పిలుస్తామన్నారు. అంతకంటే ముందు గంగిరెడ్డి అనే తన ఒక మంచి కార్యకర్తను చంపేసిండు. అది సంజయ్ కుమార్ ప్రమేయం ఉన్నది, లేకుంటే వాళ్ళ ప్రమేయం ఉంది అని ఆరోపించినప్పుడు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఏమీ చేయలేకపోయింది. ప్రభుత్వం మాది ఉందా లేకుంటే ఎవరిది ఉందా అని ఏడ్చిండు. ఆ తర్వాత చూసుకుంటే 10 నియోజకవర్గాల్లో ఏవైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిండో ఆ నియోజకవర్గాలందరికీ ఇదే ఉన్నది సమస్య, కానీ వాళ్ళు చెప్పుకుంటారని నేను చెప్పుకున్నా అన్నాడు. అంతేకాదు సద్యము టిప్పింది ఈయనే. చివరికి మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిగా అవమాన పాలై పూర్తి స్థాయిలో మొన్న ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుంటే పూర్తిగా తనకు సగం వచ్చిన వాడికి సగం మంచిస్తే తన సగంలో ఎక్కువ మంది గెలిపించుకొని వచ్చిన వాడి సగంలో తక్కువ మంది గెలిపించుకున్నా కూడా సంజయ్ కుమార్ అనే పేరు మీద వచ్చిన అవతల నుంచి వచ్చిన వ్యక్తి మనకు పెద్ద ఎత్తున ముసలం పుట్టుతున్నాడు. యాదవ్ కులంలో ముసలం పుట్టినాడు. కాంగ్రెస్ పార్టీ జరుగుతుందని హెచ్చరించి ఇక తప్పదు అన్నప్పుడు పోయే ప్రయత్నం చేసింది. అప్పుడు మెల్లగా మేల్కొన్న అధిష్టాన వర్గం అంటే దేశంలో అధిష్టాన వర్గంగా రాహుల్ గాంధీ పట్టించుకోలేదు, మల్లికార్జున ఖర్గే అంతకన్నా పట్టించుకోలేదు. ఆ స్థాయి నాయకుడు కాదనుకున్నది. కానీ ఆయన జీవన్ రెడ్డి గారి పలుకుబడి చూస్తే జిల్లాలో కరీంనగర్ జిల్లా ఖచ్చితంగా పరిమితమైంది కాదట్లేదు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఖచ్చితంగా ఒక రకంగా ఇప్పుడు తన అభిప్రాయాలు గౌరవించే వాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక వాళ్ళ సానుభూతి వ్యక్తం చేస్తుండొచ్చు. పైకి లేకపోయినా లోపటైతున్నది కనుక అట్లా చూసుకుంటే తన నియోజకవర్గం కాకుండా జగిత్యాల కానీ అటు చొప్పదండి కానీ ఇటు పక్కన ధర్మపురి కానీ ఈ 3-4 నియోజకవర్గాల్లో తన ప్రాబల్యం అయితే ఉన్నది కదా. జగిత్యాలలో అయితే ఖచ్చితంగా ఉన్నది కదా. మరి ఒక జిల్లాలో ఒక 3-4 నియోజకవర్గాల మీద ప్రభావం చూపించిన వాడు పోగొట్టుకుంటే ఏమైందో రేవంత్ రెడ్డి తెలియదా. కానీ చివరికి కంటితుడుపుగా శ్రీధర్ బాబును అట్లానే మనకు ఇటు పక్కన అడ్లూరు లక్ష్మణ్ వీళ్ళు పంపించారు. వంశీచంద్రెడ్డి ఇద్దరు పోయినారు. చివరికి ప్రయత్నం అప్పుడు అన్నాడు, మీకు నాకు జరిగిన అవమానం మీకు జరిగి మీరు ఉంటారా పోతారా చెప్పండి అన్నాడు. అదే జరిగింది కదా. ఇది అవమానం వీళ్ళు జరుగుతుండే వాళ్ళ. అందుకనే ఇవాళ 2 ఆయన మీద 2 ప్రశ్నలు వస్తాయి. బీజేపీలో చేరితే బాగుంటుంది అంటున్నారు. కొంచెం జీవన్ రెడ్డి సెక్యులర్, బీజేపీ సెక్యులర్ పార్టీ కాదని నేను అనను, కానీ సెక్యులర్ కనుక తన అభిప్రాయాలన్నీ ఇటు పక్క ఉన్నాయి. ఇంకోటి ప్రధాన ప్రతిపక్షం రేపు పొద్దున అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ రాదని ఆయన అంచనా వేసుకున్నారు. రాజకీయాలు ఎప్పుడు కూడా హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. కనుక జీవన్ రెడ్డి అంచనా ప్రకారం నేను టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో పోదాం అనుకున్నాను. అదే జరిగింది. దాన్ని వేరే చూడాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున 2028లో కానీ 2029లో జరగబోయే ఎన్నికలు ఏం జరుగుతాయి ఇప్పుడు ఊహించలేం. కానీ శత్రువు మిత్రుడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీని విడిపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో తను రేవంత్ రెడ్డికి శత్రువు. రేవంత్ రెడ్డిని ఓడిస్తాను భీషణ ప్రయత్నం చేసిండు. వచ్చేసారి కాంగ్రెస్ గెలవదు అన్నాడు. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డితో అనుకూలించి చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు బయటపడతలేరు. ఇది ఎప్పుడు బయటపడతారంటే అధికారం దగ్గర ఉన్నప్పుడు. మనకు కేసీఆర్ గారు కూడా చాలామంది అట్లే పోయింది కదా, చూసినాం కదా. అధికారం పోయినాక చాలామంది అధికారం పోయేదాకా ఇటు వస్తే అటు వస్తే గోడ మీద పిల్లలాగా ఉన్నాడు. కానీ జీవన్ రెడ్డి నా ఉద్దేశం ఏంటంటే నేను పెద్దగా మనగాడు అవని అనలేదు, కానీ జీవన్ రెడ్డి వాళ్ళ వైస్ మ్యాన్గా పోయేటప్పుడు ముందే పోయిండు. తను ఏ పదవి తీసుకోలే, ఏ పదవి పోయిండు. ఫిరాయింపు దారు కాదు ఆయన అంటున్నాను. ఆయన తన ఆత్మగౌరవం కోసం పోయిండు. అది నిజమవుతుందా, రేపొద్దున ఆత్మగౌరవం నిలబడుతుందా, కేసీఆర్ కింద నెగలగలుగుతాడా, ఇవన్నీ చూడాలి. కాకపోతే కేసీఆర్ కన్నా తాను జూనియరే కావచ్చు, కానీ అట్లా చూసుకుంటే ముఖ్యమంత్రిగా అయింది కనుక కేసీఆర్ దగ్గరికి తను పోవాల్సి వచ్చింది. వాళ్ళ ఫామ్ హౌస్లో భీషణ ప్రతిజ్ఞ చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని గెలవనీయమంటున్నాడు. చూద్దాం ఏం జరుగుతుంది. కానీ జీవన్ రెడ్డి పక్షాన ధర్మం ఉన్నది, రేవంత్ రెడ్డి పక్షాన అధర్మం ఉన్నది కనుక ఈ 2 బేరీజ్ వేసుకొని ఆయనే పిలిపిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాలు చేర్చుకున్న బీఆర్ఎస్ కూడా మరి ఎంతవరకు ఆలోచించి చూద్దాం ఏం జరగబోతుందో. ఢిల్లీ బహుదూర 2028 చివరి దాకా తేలిపోతుంది. ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఈ ప్రభావం నిజంగా రాష్ట్రం అంతా తిరుగుతారా జీవన్ రెడ్డి గారు, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది.